అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. భాగవతమ్మ వారు వచ్చారు, అయిపోయింది. అమ్మవారు 7 రోజులు ఉండి ఆవిడ మళ్ళీ వెళ్ళే ప్రయాణం వచ్చేసింది. ఇంకా ఆవిడ సొంత ఇంటికి, సొంత ఆ మందిరానికి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మాకేంటంటే భగవతమ్మని పంపించే ముందు కూడా పువ్వు పడుతుంది. ఆ పువ్వు పడితేనే ఆవిడ అనుమతి మాకు లభించినట్లు. అప్పుడే ఆవిడ మళ్ళీ తన యొక్క గర్భ మందిరానికి వెళ్తారు. అందుకని ఇక్కడ ముందుగా మాకు ఇలాగ కాళీమాత అవతారంలోని వచ్చి కాళీమాత వేషం వేసుకున్న ఆయన పూర్తిగా కాళీమాతగా అలాగా నృత్యం అది చేసి అమ్మవారిని సంతృష్టిపరిచి ముందు అతను అక్కడ అమ్మవారు ఉన్న చోటకి వెళ్ళి ముందు 3 సార్లు వెళ్ళి అమ్మవారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత అప్పుడు పూజ అది చేస్తారు. అప్పుడు పువ్వులు అవి పడతాయి. ఆ తర్వాతే అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఘటాలు అవన్నీ కూడా తీసుకుని మళ్ళీ ఆ మందిరానికి వెళతారు. చూడండి ఎంత అద్భుతంగా కాళీమాత నృత్యం అవుతుందో ఇక్కడ. అసలు నిజంగా అమ్మవారే వచ్చి అలా ఆడుతున్నారా అని అసలు అన్నట్లుగా అనిపిస్తుంది మనకి. చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తున్నారు. అమ్మవారు చూడండి పువ్వులతోటి ఎంత అలంకరణలోని ఎంత అద్భుతంగా ఉన్నారో కదా అసలు. అందుకనే కదా ఆవిడకి భువనేశ్వరి అని పేరు. మొత్తం ఉన్న భువనాలన్నిటిలోకి కూడా అంతటి అందంగా, అంతటి లావణ్యంగా ఇంకెవరు ఉండరేమో. అసలు నిజంగా ఇక్కడ లలితా పరమేశ్వరి కూర్చున్నారేమో అన్నట్లుగా ఉంది. మామూలుగా మనము మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిమూర్తి స్వరూపిణి కదండి. అలాగే ఇక్కడ 3 ఘటాలు పెట్టారు. ఈ 3 ఘటాలు ఏంటి అంటే మధ్యలో ఉన్నది భగవతమ్మ మెయిన్ ఆవిడ. ఆ తర్వాత అటు ఇటు భారతమ్మ, గేటమ్మ ఆవిడ యొక్క అక్క చెల్లెళ్ళు. అటు ఇటు ఉండి మనకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి లాగా అటు ఇటు మహాలక్ష్మి, మహాసరస్వతి, మధ్యలో మహాకాళి లాగా అమ్మవారు అంత అద్భుతంగా కూర్చున్నారు. ముందు రోజు వచ్చినప్పుడు ఎలా అయితే బొట్టులోని అఖండ దీపాన్ని పెట్టుకుని వస్తారో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దీపం వెలిగిస్తున్నారండి. ఆ అఖండ జంగిడిలోకి దీపం వెలిగించి పెడతారు. అది చూడండి దీపం వెలిగించారు. ఈ దీపాన్ని మళ్ళీ ఇలాగ పూర్తిగా పువ్వులతోటి నిండిపోయి ఉన్నటువంటి జంగిడిని అమ్మవారి యొక్క మహాశక్తిని మొదటి రోజు ఎవరైతే తీసుకుని వచ్చారో వాళ్ళే మళ్ళీ తల మీద పెట్టుకుంటున్నారు. అమ్మవారికి పూర్తిగా ధూపం వేసి ఆ ధూపములోని అమ్మవారి శక్తి దాంట్లోకి వచ్చి మళ్ళీ అమ్మవారు తన యొక్క నిజ గృహానికి చేరుకుంటారు, అమ్మవారి మందిరానికి చేరుకుంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత సందోహంగా సందడిగా ఎంత ఆనందంగా ఉందో. మమ్మల్ని ఈ వారం రోజులు మా దగ్గరికి వచ్చి భక్తులందరి కోరికలు తీర్చి మళ్ళీ తన ఇంటికి తను వెళ్తోంది. ఇది చెప్పాను కదండి, ఇదంతా కూడా అమ్మవారి యొక్క పుట్టిల్లు, మేము ఉంటున్న ఏరియా. అందుకని ఆవిడ వచ్చిన ఈ వారం రోజులు కూడా మాకు వర్షాలు పడి చల్లగా ఉంచి అసలు ఎక్కడ ఒక్క అన్నది లేకుండా, ఎండ ఎక్కువ లేకుండా ఎంత ఆహ్లాదంగా ఉందో మాకు వాతావరణము. చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఆ దీపం వెళుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క మూలశక్తి ఏదైతే ఉందో అది ఆ జంగిడిలో ఉండి మొదటగా వెళుతూ ఉంటే వెనకాతల ఈ 3 ఘటాలు వెళతాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 ఘటాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 ఘటాలు వెనకాతలు వెళుతూ ఉంటాయి. అసలు వాళ్ళ యొక్క సందడి సరదాలు, ఎంత భక్తులందరి యొక్క భక్తి, మెయిన్గా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అందరికీ కూడా అమ్మవారంటే భక్తే కదండి. ఎంత దేదీప్యమానంగా వెలుగుతోందో చూడండి ఆ జ్యోతి. అసలు అమ్మవారు అందరినీ కూడా చల్లగా కాపాడమ్మా. అసలు లోకంలోని ఉన్నటువంటి అందరినీ కూడా చక్కగా కాపాడు. వీళ్ళందరూ కూడా ఘటాలు ఇలాగ పట్టుకుని ఉన్నారండి. ఇలా ఘటాలు పట్టుకొని తీసుకుని వెళ్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.